అందరికీ నమస్కారం. నేను మీ పృథ్వీ, చిత్తూరు నుంచి. మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. సో తప్పకుండా మన టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అండ్ మా పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మనం ఓన్గా గెలిచి ఇక్కడ రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఆలోచించాం, బీజేపీ అమిత్ షా గారితో మాట్లాడాం, అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు 2023 డిసెంబర్ 17వ తేదీ సో చంద్రబాబు నాయుడిని మన జెండా కూలీ పవన్ కళ్యాణ్ మీట్ అవ్వడానికి వెళ్ళాడనమాట. వెళ్ళడానికి ముందు దీనికి ఒక ప్లాన్ ఉంది. ఎందుకు ఆయన్ని మీట్ అవ్వాలి, ఎలక్షన్కి ముందు కదా, ఎలక్షన్ గురించి మాట్లాడుకోవాలి, ఎలా గెలవాలి, దీని గురించి ఫిక్స్ అయినాడు. మనం గెలవలేము, మన పార్టీ రాదు, సో ఎలాగైనా మనం అసెంబ్లీ మెట్లు ఎక్కాలి అని చెప్పి ఒక మైండ్లోకి ఒక ఉపాయం వచ్చిందనమాట. ఎలాగైనా మనం అసెంబ్లీలో ఎక్కిపోవాలి, మనం ఇంకా మన జెండాను మోస్తూ మన వల్ల కాదు, పక్కన జెండా కూడా మోద్దామని ఫిక్స్ అయ్యి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీట్ అవుతాడనమాట. చంద్రబాబు నాయుడుని మీట్ అయినప్పుడు ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయంలో చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తాడు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు, నా దగ్గర ఒక ఉపాయం ఉందంటే, బాబు గారు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏం ఉపాయం వచ్చినా నేను వినేదానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నా అడుగుజాడల్లో నడుస్తానంటే నేనేమన్నా కాదంటానా మరి అని చంద్రబాబు నాయుడు గారు అంటారన్నమాట. అప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెండా కూలి ఏమంటాడంటే, ఈవీఎంలు స్కామ్ చేద్దాం, అంతా మొత్తం సెట్ చేసుకుందాం, ఈవీఎంని స్కామ్ చేద్దాం. అంటే ఈవీఎంలో ఎవరికి ఓటేసినా మనకే రావాలి అని ఒక ఉపాయం చెప్తాడు. మనం ఈవీఎంని స్కామ్ చేద్దాం. నేను ఇంతవరకు అసెంబ్లీ మెట్లు ఎక్కల, సో నేను అసెంబ్లీ మెట్లు ఎక్కాల, ఇదే నా ఉపాయం అంటాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, హే సయ్యా రే సయ్యా, నువ్వేరా అన్నయ్యా, ఎప్పుడైనా నాకు ఈ ప్లాన్ వచ్చిందా అని చంద్రబాబు నాయుడు అంటాడు. ఎవరిని? మన పొగుడుతానమాట, జెండా కూలీని. సో ఇలా ప్లాన్ చేసుకొని తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇద్దరు మాట్లాడుకొని ఆయన అంటాడు, అరే అమిత్ షాతో మాట్లాడే చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో మాట్లాడి మరి మన ప్రధానమంత్రి కూడా గెలవడం కష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మనం ఎలాగైనా మన నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ విషయాన్ని ఆయనకి సీక్రెట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మన ఇద్దరు గెలుపుతో పాటు ఆయన గెలుపుకి మనం సహాయం అందినట్టుంటుంది, సహాయం అందిస్తూనే మన గెలుపును మనం తెచ్చుకుంటాము. ఇది ఆయనకి తెలియకుండా ఆయన గెలుపు కోసం మనం ఇద్దరు కృషి చేసినట్టు ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అని మన చంద్రబాబు నాయుడు గారు అంటారు అనమాట. ఇద్దరు కలుసుకొని ఇంకా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్టోరీ మొత్తం, ఇలా స్కామ్ చేస్తాము, ఇలా ఏపీలో నేను మా వరకు మేము చూసుకుంటాము, మేము ఇద్దరు కలిసి ఈసారి కాంగ్రెస్ వచ్చేలాగుంది, మీరు పోతే ప్రధానమంత్రిగా మీరు ఉండాలని మాకు కోరిక ఉంది, మీరే ప్రధానమంత్రి అవ్వాలా, మీ అడుగుజాడల్లోనే మేము నడుస్తాము, ఆంధ్ర వరకు మేము చూసుకుంటాం, ఇండియా మొత్తం మీరు చూసుకోండి అని చెప్పి మన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఈ జెండా కూలీ చంద్రబాబు నాయుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చి నరేంద్ర మోడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే, నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు పెద్ద మోసగాడువని, నిన్ను నమ్ముకున్న వాళ్ళు మోసపోతారని, ఏపీ ప్రజలు నీకు ఓటు వేస్తే మోసపోతారని, నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు పెద్ద మోసగాడువని, నిన్ను నమ్ముకున్న వాళ్ళు మోసపోతారని, ఏపీ ప్రజలు పని ఇంకా అయిపోయినట్టేని నాకు తెలుస్తుందిలే, నీ కళ్ళు చెబుతున్నాయి పెద్ద మోసగాడువని అని మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడుని పొగుడతారనమాట. జెండా కూలీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్లాన్కి ఆయన ఓకే చేశాడనమాట. ఎవరు? మన నరేంద్ర మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీ పర్మిషన్ ఓకే అయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ పర్మిషన్ ఇచ్చి, ఓకే మీరు ఇలాంటి మంచి పని చేస్తున్నారా నా కోసం అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరూ ఒక పాట పాడతారనమాట నరేంద్ర మోడీని. ఆకాశములో ఒక తార నా ముందుకొచ్చింది ఈ వేళ,
ఇలాలో ఏనాడు అయినా జరిగింద ఇలాంటి స్కాము, ఇలాలో ఏనాడు అయినా జరిగింద ఇలాంటి స్కాము. ఆకాశములో ఒక తార మా ముందుకొచ్చింది ఈ వేళ, ఎదలో ఏనాడు అయినా అనిపించింద ఇలాంటి స్కాము అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నరేంద్ర మోడీకి ఒకసారి పొగడతారనమాట ఈ విధంగా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలుసుకొని ఎలక్షన్ టైం వచ్చింది ఏపీలో. సో ఎలక్షన్లో ఎవరు గెలిచినారు, పంచుకున్నారనమాట. చెప్పిన ప్రకారం ప్లాను సక్సెస్ అయింది. ఈ సక్సెస్ ఈవీఎం స్కామ్ జరిగిన తర్వాత అన్నాడు,